అందరికీ నమస్కారం అండి. మీ అభిమానం అండి, బాలకృష్ణ గారి కష్టార్జితం, మీ అభిమానం, మీ సపోర్ట్తోనే 50 years మీరు సపోర్ట్ చేశారు. ఆ సపోర్ట్ వల్లే పద్మభూషణ్ వరకు వెళ్ళగలిగారండి. సో మీరందరూ యు ఆర్ అ పార్ట్ ఆఫ్ దిస్ అచీవ్మెంట్. థ్యాంక్స్ అ లాట్ అండి. ఇలాగే మా కుటుంబాన్ని ఎప్పుడూ మీరు అభిమానిస్తూ మీ ఆశీస్సులతో కొనసాగాలని కోరుకుంటున్నాను. మీరందరూ ఇంత అభిమానంగా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమం సక్సెస్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. భరిస్తుంది భర్తని. నా కుటుంబం ఒక సహాయ సహకారం నేను చెప్పుకోలే, గుర్తురాలేదు నాకు. కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజేషు మాత రూపేషు లక్ష్మి క్షమయా ధరిత్రి అనడానికి మరో ప్రతిరూపమే నా భార్య వసుంధర. వసుంధర అంటే ఎవరో భూదేవి, నన్ను భరిస్తుంది. సరే, ఓకే. ఇంకొక విషయం చెప్పాలి, వారొక్కరినే కాదు, వారితో మిమ్మల్ని అందరినీ కూడా. ఎందుకంటే వారితో పాటు ఉన్నప్పుడు కొంతమంది కట్ చేసుకుని వెళ్ళి దాచుకోవడం, బాలయ్య బాబు గారివి చిన్న చిన్న గుడ్డ ముక్కలు దాచుకోవడం, మళ్ళీ వారికే చూపించడం అంటే ఇంటికి వెళ్తే చూడండి మేము ఫ్రేమ్ చేసి పెట్టుకున్నాము. ఇదెక్కడి ప్రేమ అయ్యా బాబు. బాలయ్య, మీరు మామూలు వ్యక్తి కాదు, కారణ జన్మలు. మీరు అన్నారు కదా, మనసుంది, ఆకాశం అంత మనసుంది, కళ్ళు రెండే, ముక్కు ఒకటే, చెవులు ఒకటే, కానీ హృదయం ఎంత విశాలమైనదో, హరుడి పోలిన హృదయం, ఏ సిరులు సాటి రాని సంద్రం. సో మా బాలయ్య బాబు ఇలాంటి అవార్డ్స్ ఇంకా ఇంకా 2 మెట్లెక్కాలి, అవి కూడా సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వారికి నిండు నూరేళ్ళు ఆయుష్ని ఇవ్వాలని, భగవంతుణ్ణి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ, మీరందరూ ఒక్కసారి గట్టిగా వారికి కరతాళ ధ్వనులు. బాలయ్య బాబు గారి నుంచి చూసి చాలా నేర్చుకోవాలి. ముందుగా తల్లిదండ్రులను గౌరవించడం. వచ్చారంటే ఎప్పుడు చూసినా తండ్రి నామ జపం చేస్తారు, తల్లి నామ జపం చేస్తారు. సో చాలా ఉంది, అప్పుడే మనం సాధిస్తాం కూడా. సో మీ అందరికీ, హిందూపూర్ ఎంటైర్ నగరవాసులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నామండి.